శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కము గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఎలా ఉంది? అది 5 రోజులు చూడు, 5 రోజుల్లో దాన్ని పట్టాయిస్తా. హాయ్ డార్లింగ్, సినిమాకి వెళ్దాం, వస్తావా? సూపర్ మోస్ట్ ఛాలెంజ్. అయితే పేరు చెప్పలేదు. ఒక్కరోజు అంటే ఏమో అనుకోవచ్చు, నిన్న ఏడిపించడానికి వచ్చారనుకోవచ్చు, ఈ రోజు కూడా ఎందుకు వచ్చారు? రోజు ఇలా వెంట పడతారా? ఐ లవ్ యూ. నీకైనా పిచ్చా? నాకు ఇలాంటివి ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోతే లేకపోయింది, జస్ట్ మా ఫ్రెండ్స్ ముందు నాకు ఐ లవ్ యూ చెప్పి నాతో తిరిగితే చాలు. రైట్. ఆగు. ఏంటి అలా డల్లుగాను? ఒక్కడున్నాడు బస్ స్టాప్ లో, రోజు ఎంత ఇరిటేట్ చేస్తున్నాడు తెలుసా? అసలు పిచ్చ భయం వేస్తుంది వాడిని చూస్తుంటే. ఊరికి వచ్చి మాట్లాడిస్తూనే ఉన్నాడు, ఈరోజు వచ్చి చేయబట్టుకున్నాడు తెలుసా? నాకు పిచ్చ టెన్షన్ వస్తుంది వాడితోటి. పెద్ద మెంటలోడు అనుకుంటా. మీరేమైనా హెల్ప్ చేయొచ్చు కదా? హెల్ప్ చేస్తాను. ఎవరో నాకు కూడా తెలీదు. బస్ స్టాప్కి వచ్చి చూపిస్తా. ఈరోజు వాడికి వార్నింగ్ ఇస్తారా? మా థ్యాంక్స్. మేము చూసుకుంటాం. మా ఫ్రెండ్ నేర్పిస్తున్నావు అంట. అవునరా, అయితే ఇప్పుడు ఏమైందిరా?
అమ్మాయి జోలికి వస్తే మంచిగా ఉండదు, మళ్ళీ రిపీట్ కావద్దు. ఎలా సతాయిస్తున్నాడు తెలుసా, అసలు రోజు సతాయిస్తున్నాడే. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే అంత ఇరిటేషన్ వస్తుంది. ఈరోజు పొద్దున తెలుసా వచ్చి చేయి పట్టుకున్నాడే. అయిన వాళ్ళకి ఉంది చూడు, మన క్లాస్ వాళ్ళతో చెప్పాను, వాళ్ళని బొక్కలు తప్పడతారు. అవునా, అలా చేస్తేనే మంచిది అలాంటి వాళ్ళకి. చూడవే వాడేని అక్కడ కనిపిస్తున్నాడు చూడు, సీరియస్ గా వస్తున్నాడు. వాడు ఆల్రెడీ నాకు తెలిసే, ఆల్రెడీ 2-3 సార్లు చూశాను. బస్ స్టాప్ లో కూర్చొని అందరిని ఏడిపిస్తూ ఉంటాడు. 2-3 సార్లు నన్ను కూడా ఏడిపించాడే. వాడు ఏంటి అంత సీరియస్ గా వస్తున్నాడు? కొంపదీసి నా మీద కోపం అంటావా? నాకు చాలా భయం వేస్తుంది. నువ్వేం కంగారు పడకు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాలే. ఏ మిస్టర్, ఏమనుకుంటున్నావు నీ గురించి? రోజు నీ న్యూసెన్స్ ఎక్కువ అయిపోతుంది. బస్ స్టాప్ లో నిల్చొని ఆడపిల్లలు నేర్పిస్తూ ఉంటావా? రోజు అలానే చేస్తావా? ఒక్క రోజు అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఏంటేమైంది? రోజు ఏడిపిస్తావా నా ఫ్రెండ్ ని? నీ సంగతి చెప్తా ఆగు. ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? పెద్ద హీరో అనుకుంటున్నావా? నా గురించి నేను హీరోనే అనుకుంటున్నా. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు చెప్తున్నా. నా ఫ్రెండ్ ని తొయ్యడం ఏంటి? అయితే ఏంది ఇప్పుడు? నా ఫ్రెండ్ తో రూడ్ గా బిహేవ్ చేస్తావు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నా. నువ్వేంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది? హలో అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. Hi Shanmuka. నా పేరు నీకెలా తెలుసు? You are a pretty awesome girl. చాలు. కాలేజ్కి వెళ్తున్నావా? లేదు, Hey, come on, talk yaar. నేను పరాయి వాళ్ళతో మాట్లాడు. ఇలాంటి అలాగా. I love you. ఐ హేట్ యు. What damn. ఒకసారి ఆలోచించచ్చు కదా. మా అన్న గురించి నీకు తెలియదు, చాలా పెద్ద గొడవలు అవుతాయి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎంత మంచి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. గో టు హెల్. ఎవరన్నాళ్ళకి నేను భయపడిన ఇక్కడ. భయపడవు కదా, నీకు పని చెప్తా. చెప్పుకో. అన్నయ్య, ఏంటి? ఇవాళ నన్ను రోడ్డు మీద ఒకడు ఏడిపించాడు అన్నయ్య. ఎవడాడు? ఏమో తెలీదు కానీ వాడు ఎవరు అన్నయ్యలకి భయపడాడంట. అబ్బా అవునా, రేపు చెప్తా వాడి పని నేను. సరే. హాయ్ బేబీ, ఏంటి విశేషాలు? ఏంటి సంగతులు? విశేషాలు మీ అన్నయ్య చెప్పావంటగా? అవును చెప్పా. 2 minutes ఆగు, నీ పని చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్తాను ఉండు. మీ అన్నయ్యకి ఆల్రెడీ నేనే ఫోన్ చేసి చెప్పాను. నువ్వేంటి మీ అన్నయ్య చెప్పేది? నేనే యాసిడ్ పోస్తాను.
కళ్ళు తెరిచి చూడరా. నీ చెల్లికి యాసిడ్ పోసాను అనుకున్నావు కదా, కాదు నీళ్ళు పోసాను అటు చూడు. నీ చెల్లి ముఖం మీద యాసిడ్ పోసాను నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒకసారి చూడరా, నువ్వు మాత్రం ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని ఖరాబ్ చేసావు. తన ముఖం మీద యాసిడ్ పోసావు, దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసా నీకు? తనకి పూర్తిగా తగ్గిపోతుందా డాక్టర్? నేను ఇచ్చిన మెడిసిన్స్ 1 month కోర్స్లో వాడండి, షీల్ బి ఓకే. తన కళ్ళకేమన్నా ప్రాబ్లం ఉంటుందా? పూర్తిగా అయితే చూపుకోలేదు, డిమ్గా కనిపిస్తుంది, బట్ షీ హాస్ టు టేక్ ఏ కోర్స్. ఇది కనిపిస్తుందా? చాలా లైట్గా కనిపిస్తుంది. డిమ్గానే కనిపిస్తుందా? కూర్చో. చూస్తే భయం వేయట్లేదు అన్నయ్య. నాకు నన్ను చూస్తే ఎంత భయం వేస్తుందో తెలుసా? ఏం కాదు చచ్చిపోతా. అన్నయ్య ఆగు. ఎక్కడికి? ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను నీతో మాట్లాడాలి. అన్నయ్య ఒక్క నిమిషం కూల్గా ఆలోచించు అన్నయ్య. నువ్వు ఇప్పుడు ఏదో చేయాలని వెళ్తే వాడికి నీకు తేడా ఏముంది చెప్పు? జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. అంతే కదా, అయింది ఏదో అయింది, కానీ వాడిని మాత్రం ఏం చేయకుండా ఉంటే బాగోదు. కాదు, అలా కాదు. నువ్వు అంతగా చేయాలనుకుంటే తనలో మార్పు తెచ్చేలా చెయ్యి. ఇంకో అమ్మాయి నీ చెల్లి పొజిషన్లో రాకుండా చెయ్యి. సరే, దాని ముందు వాడెవడో తెలియాలి కదా. ఇంత జరిగిన తర్వాత కూడా ఖాళీగా కూర్చుంటే దాన్ని చూడలేకపోతున్నాను ఇంట్లో దాన్ని. పదా అన్నయ్య, నేను నీతో మాట్లాడాలి. అవునా? ఓకే, దాని జీవితం నాశనం అయిపోయి నరకం అనుభవిస్తుందిరా. చేస్తున్నారు చిన్న 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 తనను తాను చూసుకోలేక రోజు అద్దంలో కుమిలి ఏడుస్తూ చచ్చిపోతుంది అవతల నా చెల్లి. దాని జీవితాన్ని నువ్వు సమాధానం చెప్తావా? చెప్పలేవు. నాకున్న కోపానికి నిన్ను ఎప్పుడో చంపేసావంటరా, కానీ నువ్వు నేను ఒకే తేడా ఉండాలిరా కొంచెం ఉన్నా. చేతులు తప్పే, నన్ను క్షమించు. క్షమించు అనే అర్హత కూడా నాకు లేదు.
ఆవేశంలో మనం చేసే తప్పు తెలుసుకోకుండా మన గొప్పతనం చూపించుకోవడానికి చేసే పనులతో ఇంకొకరి జీవితం అంతమవుతుంది. అయిపోయిన దానికి తర్వాత పశ్చాత్తాపపడినా పోయిన ఆ నిండు జీవితం తిరిగి రాదు అని తెలియజేసే ప్రయత్నమే మా ఈ రియలైజేషన్. ఇట్స్ టూ లేట్.